హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. విప్రో అండ్ జెన్పాక్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయి. జెన్పాక్ట్ అయితే వాక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది, అండ్ విప్రో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంది. సో అందుకే షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ సర్వీస్ డెస్క్ ఇంజనీర్, మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ అయితే వాళ్ళు మనకి మెన్షన్ చేయలేదు, బట్ కానీ హైరింగ్ అయితే జరుగుతుంది. బెంగళూరు లొకేషన్కి కూడా జరుగుతుంది. సో అందుకే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. సర్వీస్ డెస్క్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, రీడ్ రైట్ స్పీక్. ఇంగ్లీష్ చాలా బాగా వస్తే చాలు, సరిపోతుంది. రోల్ వచ్చేసి ఆన్సర్ కాల్స్ అండ్ సర్వీస్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ ఎండ్ యూజర్స్ అండ్ ట్రాక్ స్టేటస్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ రెజల్యూషన్. లైక్ కస్టమర్స్ కాంటాక్ట్ అవుతారు ఏదైనా రెజల్యూషన్ కోసం అని. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి, అండ్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ డెస్క్ రోల్. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అయితే రిలీజ్ అయింది. కస్టమర్ సర్వీస్ విప్రో, ఎక్సలెంట్ ప్లస్ ఐఫై ల్యాప్టాప్ రిక్వైర్డ్. లైక్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ లాగా ఇది. ల్యాప్టాప్ గురించి అయితే 0 to 5 years, ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 2.5 నుంచి 4.5 దాకా ఉంటుంది. రిమోట్ అండ్ హైరింగ్ లొకేషన్ వచ్చేసి కోల్కతాలో ఉంటుంది దీనికి. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, సిఎస్ఏ రోల్, లైక్ కస్టమర్ సర్వీస్కి హైరింగ్ అనేది జరుగుతుంది. హ్యావ్ టు రిజల్యూట్ కస్టమర్స్ క్వెరీ ఓవర్ కాల్స్ అండ్ చాట్. కస్టమర్స్ అనేది లైక్ క్వెరీస్ తీసుకొని వస్తారు కదా, చాట్స్ ద్వారా కాల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు మనల్ని. సో మనం వాళ్ళకి రెజల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చేసారు కదా, సో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అనేది ఫర్దర్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మినిమం రిక్వైర్డ్, లైక్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 12th పాస్ అయి ఉండాలి మినిమం, అండ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 12th పాస్ అయి ఉంటే చాలు. ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. నో ప్లాన్ లీవ్స్ అప్కమింగ్ 3 months ఆఫ్టర్ జాయినింగ్. లైక్ ఫస్ట్ 3 months అనేది లైక్ ప్లాన్డ్ లీవ్స్ అయితే ఇవ్వరు అని చెప్తున్నారు. అండ్ 9 hours వర్క్ ఉంటుంది. లైక్ అందులో 8 hours వర్క్ చేస్తాం. 1 hour అనేది బ్రేక్ ఉంటుంది ఖచ్చితంగా. ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్ అండ్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఫర్దర్ ప్రాసెస్ కోసం ఇక్కడ లింక్ ఉంటుంది కదా, సో ఈ లింక్ నుంచి మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేది జెన్పాక్ట్ అనేది వాక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది. వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది 7th August. ఇంకా టైం ఉంది. సో ఎవరైనా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే 7th డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. హైరింగ్ అనేది ఇక్కడ విజయవాడ అని చూపిస్తుంది. డ్రైవ్ అనేది ఎక్కడ జరుగుతుంది అని. 0 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. 7th August జరుగుతుంది డ్రైవ్ అనేది. సారీ, ఇక్కడ విజయవాడ అని చెప్పాను కదా, కాదు, హైదరాబాద్నే జరుగుతుంది. డీటెయిల్స్ అన్ని డిస్క్లోజ్ లైక్ త్వరలో చెప్తారు, లైక్ ఎక్కడ జరుగుతుంది ఏంటి డ్రైవ్ అనేది. సో మీరు ఫాలో అప్ అయి చూస్తుంటే మీకు తెలుస్తుంది లైక్ ప్లేస్ ఎక్కడ జరుగుతుంది వాక్ ఇన్ డ్రైవ్ అనేది. మెగా వాక్ ఇన్ డ్రైవ్ కస్టమర్ సర్వీస్ ఇంగ్లీష్ 7th August జరుగుతుంది హైదరాబాద్. రిజల్ట్స్ అవైటెడ్ క్యాండిడేట్స్ ఆల్సో అప్లై. ఇదేంటంటే లైక్ గ్రాడ్యుయేషన్ ఇంకా లైక్ పెండింగ్, ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా, లైక్ ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది అన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. టైం వచ్చి 11 AM నుంచి 3 PM దాకా డ్రైవ్ అనేది జరుగుతుందంట. ఎగ్జాక్ట్ ఎక్కడ జరుగుతుంది అనేది త్వరలో చెప్తారంట, ఏ ప్లేస్లో జరుగుతుంది ఏంటి అని. వాక్ ఇన్ డ్రైవ్ వచ్చి విజయవాడలోనే అంట, బట్ కానీ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. హైరింగ్ అనేది హైదరాబాద్ వాళ్ళ లొకేషన్కి జరుగుతుంది, బట్ వాక్ ఇన్ డ్రైవ్ అనేది విజయవాడలో జరుగుతుందంట. సో అది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ త్వరలో చెప్తామని చెప్తున్నారు వాళ్ళు. మేబీ 1 day బిఫోర్ ఆర్ 2 days బిఫోర్ అనేది చెప్తారు, లైక్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అని. ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్, లైక్ నైట్ షిఫ్ట్స్ అయినా ఉండొచ్చు అని చెప్తున్నారు. నోన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో చాలా బాగుండాలి అంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్: రెస్పాండ్ టు ద కస్టమర్ క్వైరీస్, ప్రొవైడ్ డేటా కలెక్షన్ టు అకౌంట్ రికవరీ, మెయింటైన్ అండ్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్స్ ప్రాసెస్,
సేమ్ జెన్‌పాక్‌లో ఎప్పుడు ఒకటే రెస్పాన్సిబిలిటీస్ పెడతారు. కస్టమర్ క్వెరీస్ అనేది రిజాల్వ్ చేయాల్సి ఉంటది. అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్‌కి హైరింగ్ అనేది జరుగుతుంది. క్లయింట్ యొక్క ప్రాసెస్‌ని, పాలిసీస్‌ని మీరు క్లియర్‌గా అర్థం చేసుకొని ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటది. అండ్ కస్టమర్ సర్వీస్ వాళ్ళ లైక్ కస్టమర్స్‌కి మీరు మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. విప్రోకైతే 12థ్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ నేను చూయించాను కదా! అండ్ 2025 పాస్ అవుట్ వాళ్ళు ఎలిజిబులే. 3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు వాయిస్ ప్రాసెస్‌లో ఎవరైనా ఎలిజిబులే ఈ రోల్‌కైతే. అండ్ బిఫోర్ క్వాలిఫికేషన్స్‌కొచ్చేస్తే ప్రోబింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. న్యూట్రల్ అసెంట్ అయితే చాలు అంటున్నారు ఇక్కడ. ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ విత్ రిటన్ ఇంగ్లీష్ అండ్ విత్ న్యూట్రల్ అసెంట్. అండ్ షుడ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ లైక్ ఏ షిఫ్ట్ అయినా వర్క్ చేయొచ్చు. లైక్ వీకెండ్స్‌లో మీకు వర్క్ ఉంటది. లైక్ ట్యూస్‌డే, వెడ్నెస్‌డే వీక్ ఆఫ్, మిగతా 5 డేస్ వర్క్ ఉండేది అట్లా. మీరు డ్రైవ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు 3 కాపీస్ ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమే, మీ రెజ్యూమ్ ఉంటది కదా! ఒక 3 కాపీస్ అనేది తీసుకెళ్ళండి. అండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ 3 ఉండాలంట. ఒక ఒరిజినల్ అండ్ 2 కాపీస్ ఆఫ్ ఆధార్. ఇవి ఒక్కటి తీసుకెళ్తే సరిపోతదంటున్నారు. అండ్ రెజ్యూమ్ గూడా మీరు ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని నా ఛానెల్‌లో ఆల్రెడీ నేను పోస్ట్ చేషిన. సో, అది ఒకసారి చూడండి. 5-10 మినిట్స్‌లో మీరు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. సో, ఇదండి విప్రో అండ్ జెన్‌పాక్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేసేయండి. నేను మీకు రెస్పాన్స్ అనేది చేస్తా. మీన్‌వైల్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో దట్ నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తది. ఏదైనా డ్రైవ్ ఉన్నా ఇలా డ్రైవ్‌కనేది అటెండ్ అయిపోవచ్చు. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్.